ఇవి సరికొత్త వీటితో నవీన్ చేస్తున్నారు. మీరు చూసుకున్నట్టు ఇది ఏమనుకుంటున్నా ముందుగా ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు. నా ఛానల్ చూసి ప్రతి యాక్టివిటీ ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అష్టాశ్వర్యంతో ధనం బుద్ధులు కలిగి విద్యాబుద్ధులు కలిగి ఆరుగా ఐశ్వర్యం కలిగి మీరు విద్యా రంగంలో పనిచేసిన అది మంచిగా మెరుగుపరచాలి. మీకు అంతా ఎప్పుడు వినాయకులు ఉండాలని నా భావం. ఒక్కసారి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏమనుకుంటున్నా, వినాయక చవితి ఎన్ని గంటల నుంచి పూజ చేస్తే బాగుంటుంది, ఏ వస్త్రంతో పూజ చేస్తే బాగుంటుంది, ఏ పక్క పెట్టితే బాగుంటుంది మొత్తం డీటెయిల్స్ చెప్తాను. ఫ్రెండ్స్ ఈరోజు వినాయక చవితి ఆగస్టు 27 బుధవారం. అది చాలా మంచి దినం రోజు. ఫ్రెండ్స్ ఈరోజు బుధుడు వినాయకులు మంచి సంబంధము ఉన్న రోజు. ఈరోజు బుధుడు అంటే బుధవారము. ఈరోజు చాలా పవిత్ర దినము కావున ప్రతి ఒక్కరూ వినాయక చవితి ఈరోజు అనేది వచ్చిన కోట ప్రతి ఒక్కరు ఎక్కడున్న వినాయక చవితి దగ్గరికి వెళ్ళి మీ పూజలు గ్రంథాలు లభించుకోండి. ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ ఈరోజు అనేది పసుపు రంగు లేదా ఎరుపు రంగుతో విగ్రహం చేసుకోవాలి, లేదంటే మీరు పిండితో విగ్రహం చేసుకోవాలి. నెక్స్ట్ ఆకుపచ్చ వస్త్రాలు ధరించుకోవాలి. ఈరోజు 21 ఆకులు లేదా 11 ఆకులు లేదా 5 ఆకులతో పూజించాలి. గొడ్డుకాయ లేదా పశువు మొద్దతో పూజించాలి. నెక్స్ట్ 5 రకాల ఫలాలు పెట్టాలి. ఈరోజు చాలా పవిత్ర దినము. 11:02 నుండి 1:21 వరకు పూజ చేసుకోండి. చాలా ఫలాలు లభించుతాయి. వినాయక చవితి పూజ అయిపోయిన వెంటనే మీరు 3 సార్లు ప్రదక్షిణ చేసి వినాయక దగ్గర ఉన్న అక్షంతను మీ తలపై గంగాజలం వేసుకోవాలి. చాలా ముఖ్యము. ఇది వేసుకుంటే ఈరోజు మీరు అనుకున్న కోరికలు తీరుతాయి. ఎందుకంటే నెక్స్ట్ ఏ పక్క పెట్టుకోవాలి, వినాయకుడు అంటే ఎడం పక్క ఇవన్నీ పెట్టుకుంటే చాలా మంచిది. ఫ్రెండ్స్ ఇది గమనించండి. సరికొత్త ఈ ముందుకు వస్తుంది. ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.